రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారమేమో కానీ రేవంత్ రెడ్డికి మాత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు లేనిపోని తలనొప్పులు ఎసరు తెచ్చేలాగే ఉన్నారు. ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీ వల్ల ప్రచారం ఉంది. దర్శకుడు రాఘవేంద్రరావు ఒక ట్వీట్ చేశారు. హైదరాబాద్కు ఇచ్చేసిన చంద్రబాబు నాయుడు రాత్రి ర్యాలీ నిర్వహించారు కదా, దానికి సంబంధించి హైదరాబాద్ను మహా విశ్వనగరంగా తీర్చిదిద్దిన చంద్రబాబు నాయుడుకు హైదరాబాద్లో లభించిన స్వాగతం అద్భుతం అంటూ ఒక ట్వీట్ చేయడంతో పాటు ఇద్దరు సీఎంల కలయిక అనేక మంచి పరిణామాలని తీసుకురావాలని కోరుకుంటున్నానంటూ ఒక ట్వీట్ చేశారు. సాధారణంగా తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్ చంద్రబాబే కట్టారు అన్న మాట వినగానే తెలంగాణ వాళ్ళకి విపరీతమైన కోపం వస్తుంది. ఎప్పుడో 200-300 సంవత్సరాల నుంచి ఉన్న హైదరాబాద్ని చంద్రబాబు నాయుడు కట్టడం ఏంటి అన్నది వాళ్ళ అభ్యంతరం. ఇప్పుడు రాఘవేంద్రరావు మా చంద్రబాబే కట్టారన్నాడు. అదొక పాయింట్ అయితే, రేవంత్ రెడ్డి పేరును కూడా ప్రస్తావించలేదు. కనీసం తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గురించి రాయడానికి ఏమీ లేదనుకున్నారో, ఆయన పేరును కూడా ప్రస్తావించకూడదు అనుకున్నారు. ఆయన గురించి ఏదైనా రాస్తే చంద్రబాబు నాయుడిని వీక్ చేసినట్టు ఉంటుంది అనుకున్నారేమో, కానీ రేవంత్ రెడ్డి పేరు కానీ ఆయన గురించి కానీ ఒక్క మాట రాయలే. చంద్రబాబు నాయుడు మాత్రం హైదరాబాద్ను మహా విశ్వనగరంగా తీర్చిదిద్దారు అంటూ రాఘవేంద్రరావు రాసుకొచ్చారు. దాంతో రేవంత్ రెడ్డికి ఇదేనా మీరు ఇచ్చే గౌరవం అంటూ కొందరు నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. దీంతోపాటు రాఘవేంద్రరావు అంతకు కొన్ని నిమిషాల ముందే మరో ట్వీట్ చేసి డిలీట్ చేశారు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలకు దిగుతున్నారు. తొలుత చేసిన ట్వీట్ దాదాపు ఇలాంటి ట్వీట్లోనే, రెండో ట్వీట్లో ఇద్దరు ముఖ్యమంత్రుల కలయిక అన్న చోట మొదటి ట్వీట్లో రాఘవేంద్రరావు గురు శిష్యుల కలయిక అని రాశారు అన్నది నెటిజన్లు చెప్తున్న మాట. ఆ స్క్రీన్ షాట్ను కూడా తీసుకొచ్చి రాఘవేంద్రరావు ట్విట్టర్లోనే ఆయన ఎక్స్ అకౌంట్లోనే ఆ పాత ట్వీట్ను పోస్ట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు తీసేసావు, ఏంటి, ఏమైనా ఫోన్లు వచ్చాయా అంటూ. మరి ఆయన నిజంగా ఎందుకు పెట్టారు అన్నది. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే, గతంలో ఇలాగే ఒక చర్చా కార్యక్రమంలో గురు శిష్యులు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి గురు శిష్యులు అన్న ప్రస్తావన తీసినప్పుడు రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా స్పందించారు. ఎవడయా బుద్ధి లేనోడు చెప్పింది, గురువు ఎవడు శిష్యుడెవడు, నేను సహచరుడిని మాత్రమే చంద్రబాబు నాయుడికి, ఇంకోసారి ఎవడైనా గురువు శిష్యుడు అని మాట్లాడితే బుడ్డి మీద పెట్టి తంతా అంటూ రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఎగ్జాక్ట్గా రాఘవేంద్రరావు కూడా గురు శిష్యులు అన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి మాటలు రాఘవేంద్రరావు కూడా వర్తిస్తాయి కదా అంటూ నెటిజన్లు రకరకాల ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఆ విషయం తెలుసుకొని రాఘవేంద్రరావు ఈ ట్వీట్ని డిలీట్ చేసి మళ్ళీ కొత్త ట్వీట్ పెట్టారు అంటూ కూడా మరికొందరు మాట్లాడుతున్నారు. మరి ఎందుకు రేవంత్ రెడ్డి గురు శిష్యులుగా ఎందుకు రాఘవేంద్రరావు సంబోధించారు, మళ్ళీ ఆ ట్వీట్ని ఎందుకు తీసేశారు, ఎందుకు తీయాల్సి వచ్చింది, నిజంగా పెట్టారా ఏంటి అన్న దానిపైన రాఘవేంద్రరావే స్పందించాలి.